తను విద్యార్థి. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఒక యుగపురుషుడు ఆయన. వారు నటనలో ఉంటూ ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఒకటా రెండు జానపదం, పౌరాణికం, సాంఘికం. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు ఎవరు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుడు రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చరిస్మని. శ్రీరాముడికి దుర్యోధుడిగా ఏ పాత్రగా పాత్ర, ప్రతి పాత్రకు ఆయన ఒక డిక్షనరీగా ఉండిపోతాడు. ఆయన దొరికే నందమూరి తారక రామారావు గారు. ఆయన నటుడుగా ఉంటూ ఎన్నో సేవలు అందించాడు. రాజకీయాల ముందు వచ్చే ముందు ఆయన నటుడుగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే ఆయన ప్రథమ స్థానంలో ఉండగా నటుడుగా ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఔన్నత్యానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, ఆత్మగౌరవం కోల్పోతుందని, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరింప చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు చేయకూడదు తెలుగు కూడా గతమైన ఘనకీర్తి కన్నవాళ్ళని రాష్ట్రమంతా, తెలుగు రాష్ట్రాలమంతా తిరిగి ఆయన అత్యంత మెజార్టీ గెలిపించారు మీరందరూ, మన తెలుగు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ఇవాటి కూడా వేరే పేరిట అమలవుతున్నాయి. ఇక్కడే కాదు, భారతదేశం అంతటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వేరు పేరిట అమలవుతున్నాయి. అలాగే అన్నదానం మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తాను, గుర్తు చేస్తూ ఉంటాను ప్రజలందరికీ. 1985లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానం కొండపైన ఎంతోమంది భక్తులు, లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. చాలా సమయం అవుతుందని ఆయన 4 ముద్దలు పెడదామని అనుకుని ఆయన అన్నదానం మించిన దానం లేదని ఆయన ఉచితంగా పెట్టాడు. ఆయన అన్నదానం ఒకట వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే తక్కువ తనిఖీ. అలాగే తెలుగు భాష కూడా ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణ అక్షరాలతో ఉండాలని చేపట్టింది మన ఎన్టీఆర్. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనిఖీ తీరదు. ఆయనకి వర్ణం లేని జననం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణీయం. మరి అన్నగారు అన్నట్టు నేను మా బిడ్డలకు పుట్టడం పూర్వజన్ సుకృతం చేసుకున్నాం. మా బిడ్డకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. మనల్ని జన్మ ఎన్టీఆర్ది. అందరికీ నమస్కారం. మరి ఈనాడు భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. వివేకానందుడు చెప్పిన విధంగా నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్, దళితులకు, మాదిగలకు ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆశ్రమ పాఠశాలలు 45 పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు 294 చేయడం, అంతేకాకుండా భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము అంటే బ్రహ్మార్పణం బ్రహ్మవీర్ బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అన్ని దానాల కంటే అన్నదానం, విద్యాదానం మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు. అది ఒక్కటే కాకుండా ఈనాడు తెలంగాణ అనే ప్రాంతానికి పటేల్ పట్వారి వ్యవస్థ తీసేసి, అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా మిరాసి సిస్టమే కాదు, ఎవడైతే సప్త వ్యసనాలు లేకుండా ఉంటాడో వాడే బ్రాహ్మణుడు అని గణికాగర్భ సంభూతో వశిష్ఠ మహామునియ తపనా బ్రాహ్మణో జాత, సంస్కారమే తత్వకారణం అన్నాడు. అలాంటి మహానీయుని పార్టీలో పనిచేయడం నాది కూడా పూర్వజన్మ సుకృతమే. నమస్కారం.
ఓకేనా సంతోషమ్మా. ఉన్నాడా ఉన్నాడు ఏరా ఫోటోగ్రాఫర్ సార్